హలో ఫ్రెండ్స్, రీసెంట్గా 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఇండియన్ ఆర్మీలో ఎవరైనా జాయిన్ కావచ్చు, వెంటనే అప్లై చేసుకోండి అనేసి ఒక నోటిఫికేషన్ అయితే బాగా వైరల్ అయింది. ఆ నోటిఫికేషన్లో ఎంతవరకు నిజం, అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంది, ఈ టోటల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. రీసెంట్గా ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఈ నోటిఫికేషన్ న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. ఇది ఇంతకీ నిజమా కాదా అంటే 100% ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ నోటిఫికేషనే, అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషనే. కానీ ఇది అందరూ అనుకున్నట్లుగా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే కానే కాదు, టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించి అయితే కాదు, టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అప్లికేషన్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ డేట్ వచ్చేసి 12 మే, అంటే నిన్నటి నుంచి ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 10 జూన్ 2025కి అయితే లాస్ట్ డేట్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సిన వెబ్సైట్లు కూడా జాయింట్ టెరిటోరియల్ ఆర్మీ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే indianarmy.nic.inలో కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ indianarmy.nic.inలో ఓపెన్ చేయడం కూడా మీకు రైట్ సైడ్ చూసినైతే స్క్రోలింగ్స్ అయితే జరుగుతుంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా క్లిక్ చేయగానే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ రెగ్యులర్ ఆర్మీలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా దీనికి అప్లై చేసుకోవడానికి లేదు, నాట్ ఎలిజిబుల్ అనమాట. అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో అగ్నివీర్స్ వాళ్ళు కూడా దీనికి ట్రై చేయొచ్చు, అప్లై చేసుకోవచ్చు. డిఫెన్స్లో పర్మనెంట్ జాబ్లో ఉన్న వాళ్ళైతే కూడా దీనికైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ లేదనమాట. దీనికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి మనకి 20 జూలైలో అయితే ఎగ్జామ్ ఉంటుందనేసి అయితే మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేసి అయితే గ్రాడ్యుయేట్ కంపల్సరీగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ అయితే కాదు. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని చూసినట్లయితే అబ్బాయిలకైతే మేల్కి 18 వేకెన్సీస్, అమ్మాయిలకి 1 వేకెన్సీ కూడా ఉంది. ఆన్లైన్ అప్లై చేయడానికి దీనికి 500 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే కూడా కంపల్సరీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ చాయిస్ అనేది చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 సెంటర్లు అయితే మెన్షన్ చేశారనమాట. ఈ 4 సెంటర్లో ఏదైనా 3 సెంటర్లు కూడా మీరు పెట్టుకోవచ్చు, లేదంటే ఆల్ ఇండియాలో ఎక్కడైనా మీకు నచ్చినటువంటి సెంటర్స్ అయితే పెట్టుకోవచ్చు. తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 సెంటర్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఆఫ్లైన్ కాదు. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి, జాబ్ వచ్చిన వాళ్ళకి లెఫ్టినెంట్ ర్యాంక్ కింద అయితే 56,000 నుంచి 1,77,500 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. మిలిటరీ సర్వీస్ పే కింద కూడా 15,500, ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా మీరు కనుక ఇందులో జాబ్ వచ్చినట్లయితే డైరెక్ట్గా మీకు లెఫ్టినెంట్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి, ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు అయితే టైం అయితే ఉంటుంది. ఎగ్జామ్ సిలబస్ చూసినట్లయితే మనకి పార్ట్ 1లో రీజనింగ్ ఉంటుంది, పార్ట్ 2లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది, పార్ట్ 3లో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, పార్ట్ 4లో ఇంగ్లీష్ అయితే ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్లు అయితే ఉంటుంది. 100 మార్కులు, ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. రాంగ్ ఆన్సర్లకి నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. 0.33% నెగిటివ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కులు కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ సిలబస్లో టాపిక్ వైజ్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, టోటల్ సిలబస్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో అయితే మీకు షేర్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిగ్రీ క్వాలిఫై అయ్యి డైరెక్ట్గా టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్గా, లెఫ్టినెంట్గా అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 10 జూన్ లోపు అయితే ఉంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను, 18 to 42 ఇయర్స్ లోపు ఎవరైనా ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు అనేది ఎంతవరకు వాస్తవమా కాదు అనేది. ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ని ఆ విధంగా అయితే ప్రచారం చేశారు.